పల్నాడు జిల్లా నర్సరావుపేటలో జరిగిన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ చంద్రబాబు పిలుపుతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు ఎమ్మెల్యే చెప్పారు. నర్సరావుపేటను పరిశుభ్రంగా ఉంచడానికి రోడ్లను క్లీన్ చేస్తూ డ్రైనేజీ కాలువల పూడిక తొలగించే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. నర్సరావుపేట గుంటూరు రోడ్లోని పైలాన్ వద్ద శుభ్రం చేసి కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే అరవింద్ బాబు మొక్కలు నాటారు. ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం నారా లోకేష్ బాబు గారికి మరొకసారి స్వచ్ఛ భారత్ తరఫున, స్వచ్ఛ ఆంధ్ర తరఫున మా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఇవాళ నర్సరావుపేట పట్టణంలో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నర్సరావుపేట మున్సిపాలిటీ తరఫున మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాము. గడిచిన 16 నెలలుగా మన కూటమి ఏర్పడినప్పటి నుంచి కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరుస్తూ ఉన్నాము. ఇటువంటి కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మాచర్ల పట్టణం వెళ్ళటం జరిగింది. మరి దానికి గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరంగా గొట్టిపాటి రవికుమార్ గారికి, నారాయణ గారికి ఘనంగా స్వాగతం పలికి వాళ్ళు మాచర్లు పంపించడం జరిగింది. దాని తర్వాత మేమందరం కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో హాజరయ్యాము. వాళ్ళందరం కూడా నర్సరావుపేట పట్టణాన్ని బాగు చేసుకోవాలి, మన రోడ్లు మనం శుభ్రం చేసుకోవాలి, మన కాలువలు మనం శుభ్రం చేసుకోవాలి, ప్రభుత్వపరమే కాకుండా మనం కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా అధికారులు కానీ, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా విరివిగా రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక శనివారమే కాదు, ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాచర్లలో పర్యటిస్తున్నారు.